భూప్రకంపనలు ములుగు జిల్లా వాసులను వణికించాయి. ఉదయం 7:27 భూమి కంపించడంతో ఏటూరు నాగారం డివిజన్ పరిధిలోని తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ప్రజలు ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. 5 నుండి 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక భూ ప్రకంపనలపై అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్టు జిల్లా కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. జిల్లాలో చిన్న ఇండ్లున్న వారి వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి నష్టం జరగలేదని కలెక్టర్ తెలిపారు. రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇక్కడ అవ్వడం జరిగింది. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొంత ట్రెమర్స్ అనేది ఫీల్ అయ్యాము. మేము కూడా ఇంటి నుంచి బయటికి వచ్చాము. బట్ ఇట్ వాజ్ వెరీ షార్ట్ పీరియడ్, 6 to 8 seconds మ్యాక్సిమం. మనం కూడా మన లోకల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసాం. మన ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంపీఓస్, ఈవెన్ అవర్ పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పంపించి ఎక్కడైనా ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అయిందా అని అడిగాము. మేజర్గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ మన చిన్న ఏదైతే డిలాబిడేటెడ్ హౌస్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి, టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి రెక్కి చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రిపోర్టింగ్ అవైటింగ్, బట్ సో ఫార్ దెర్ ఇస్ నో మేజర్ డ్యామేజ్. గత ఆగస్టు 31న ప్రకృతి బీభత్సానికి మేడారం అడవులలో సుమారు 330 హెక్టార్లలో 50,000కు పైగా చెట్లు కూలిపోయిన ప్రదేశానికి డిఎఫ్ఓ రాహుల్ కిషోర్ జువేద్ వెళ్లారు. భూకంపం వలన చెట్లకు ఏమైనా నష్టం జరిగిందా అని డ్యూటీలో ఉన్న అటవీశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం 2 నెలల నుంచి కూలిపోయిన చెట్లను అధికారులు లెక్కించారు. ఎటువంటి నష్టం జరగలేదని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తంగా భూకంపం ప్రజలను వణికించింది. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, ఏలూరు, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించింది. ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్టుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటుగా కోల్బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదని, అటువంటిది 5.3 తీవ్రతతో భూమి కంపించడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తున్న టైంలో కొద్దిగా ఏదో షేక్ అనిపించింది. కొద్దిగా రెగ్యులర్గా వెళ్తాను, షేక్ అనిపించే వరకు ఏదో అనుకొని మామూలుగా వాకింగ్ చేసి వచ్చేసి కుక్కర్ని ఇక్కడ తిప్పాను. మా కుక్కర్ని తిప్పిన తర్వాత ఇంట్లోకి పోయి టీవీ పెట్టుకొని చూస్తే న్యూస్ అవే వస్తున్నాయి. అన్నీ ఏదో భూకంపం వచ్చింది అన్నట్టు న్యూస్ వస్తున్నాయి. నేను మార్నింగ్ కూడా వచ్చింది అదే అనుకొని నేను అట్లా గెస్ చేశాను. ఉదయం 7:25 ప్రాంతంలో మామూలుగా భూమి ఏదో సడన్గా మనిషి ఊపినట్టు అయింది. సడన్గా ఏందని చూసేవరకల్లా 3 సెకండ్లు చూసేసరికి ఏదో ఊపేసినట్టు అయింది. చూసేవరకల్లా ఇక్కడ ఏం కనిపించలేదు. ఏదో మేము ఉలికిపడడం లేదని మనం అనుకున్నాం. మొత్తం మళ్ళీ వచ్చి ఇంట్లో టీవీ పెట్టి చూసేసరికి భూకంపం అని చెప్పేస్తారు. మరి అన్ని టీవీలలో మరి ఇది ఎక్కడ అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మరి ఎక్కడ చూసినా అదే భూకంపం భయభ్రాంతులకు గురవుతారు. మరి దీనివల్ల ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ
కరెక్ట్ చూసి మరి జనాలకు కరెక్ట్ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దుర్గం చెరువు, పెద్దముగుడి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపన తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా భూమిలో స్వల్ప కదలికలు మొదలవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు భూకంప తీవ్రతను పరిశీలించారు. ఇదేమంత తీవ్రమైనది కాదని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప తీవ్రత గుర్తించలేనంతగా ఉందని స్థానికులు చెబుతున్నారు. చిన్న వైబ్రేషన్ వచ్చినట్లుగా భూమి కదిలిందని, గమనించలేనంతగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అది ఎక్కువ అవుతుందేమోనని కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం మధ్యంతరమైనదని పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్పష్టం చేశారు. ఎర్త్కేక్ జోన్ 5 పరిధిలోకి ఇది వస్తుందన్నారు. వచ్చిన భూకంపం వలన ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగదంటున్న ప్రొఫెసర్లు శివమూర్తి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అంటే ప్రస్తుతం మనం ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ శివమూర్తి రెడ్డి గారి దగ్గర ఉన్నాము. భూమి ఎందుకు కంపిస్తుంది, ఎందుకు ఇలాంటి భయాందోళనలకు ప్రజలు భయాందోళనకు గురవుతారు, ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్టయితే భూమి కంపించినట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో కూడా బయటకు పరుగులు తీశారు. అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? రెక్టార్ స్కేల్ మీద కూడా మనం చూసుకుంటే 5.3గా కూడా నమోదైంది. నేను కూడా పొద్దున వార్తల్లో చూశానండి. మీరు ఈ భూమి కంపించిందని దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే భూమి లోపల ఎన్ని లేయర్స్ ఉన్నాయి, దాని స్వభావం ఏమిటి అనేది తెలుసుకుంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది మీకు. భూమి లోపల 3 పొరలు ఉంటాయి. పైన ఉండేది క్రస్ట్ అంటారు. అని అంటారు. క్రస్ట్ వచ్చి 20 కిలోమీటర్స్ నుంచి 40 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. అది సముద్ర భాగంలో ఉండేది థిక్నెస్ తక్కువ ఉంటుంది. భూమి పైన ఉండేది 40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దీంట్లో ఈ లేయర్లో ఉండేది సాలిడ్ రాక్స్ ఉంటాయి. ఈ క్రస్ట్ కింది భాగంలో మ్యాంటిల్ అని ఉంటుంది. ఆ మ్యాంటిల్ వచ్చి ఆల్మోస్ట్ 5,000 కిలోమీటర్స్ ఉంటుంది థిక్నెస్. దాంట్లో మీరు చూస్తే రాక్స్ ఉంటాయి. లోపల పోయే కొద్దికి రాక్ వచ్చి సాలిడ్గా కాకుండా ప్లాస్టిక్ మెటీరియల్ మాత్రం ఉంటుంది, ఆల్మోస్ట్ లిక్విడ్ మాత్రం. దాని కింద మన కోర్ అని ఉంటుంది. కోర్ వచ్చి ఆల్మోస్ట్ 1,300 కిలోమీటర్స్ రేడియస్, అది థిక్నెస్ ఉంటుంది. ఈ టాప్ లేయర్ క్రస్ట్లో ఉండే రాక్ లేయర్స్ ఐస్ వచ్చి ఈ సముద్రంలో ఉంటే ఐస్ తేలుతుంది చూడండి, అలాగా ఈ సెమీ లిక్విడ్ పైన తేలుతూ ఉంటాయి. అదే కాకుండా క్రస్ట్లో ఉండే రాక్ సింగిల్ రాక్ పీస్ కాదు, రాక్ మాస్ కాదు. అది ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 7 ప్లేట్స్. మనం ఇప్పుడు కాంటినెంట్స్ 7 కాంటినెంట్స్ అంటాం చూడండి, అలాగే 7 మేజర్ ప్లేట్స్గా డివైడ్ అయింది, పగిలిపోయింది. దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ మేజర్ ప్లేట్స్ మీకు చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చి ఇండియన్ ప్లేట్ అంటాం. ఇండియన్ ప్లేటు ఏషియన్ ప్లేట్లో ఒక భాగం. అలాగే ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటాం. ఆస్ట్రేలియన్ ప్లేటు, ఇండియన్ ప్లేటు, యురేషియన్ ప్లేట్ అని. యురేషియన్ ప్లేట్ అంటే మీకు హిమాలయన్కు పై భాగంలో ఉండేదాన్ని యురేషియన్ ప్లేట్ అంటే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఇలాంటి యురేషియన్ ప్లేట్ అంటాం. ఈ ప్లేట్స్ ఎప్పుడు ఒకే స్థానంలో ఉండవు, మూవ్ అవుతూ ఉంటాయి. 2 ప్లేట్లు ఇట్లా డైవర్జ్ కావచ్చు, అంటే విడిపోవచ్చు, దూరంగా జరగచ్చు, లేకపోతే దగ్గరకు కూడా రావచ్చు, లేకపోతే ప్యారలల్గా కూడా మూవ్ కావచ్చు. ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. సో 2 ప్లేట్లు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినాయంటే టచ్ అయ్యి ఫర్దర్గా టచ్ అయ్యేటప్పుడు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఆ ప్రెషర్ ఒక లెవెల్కి మించిపోతే బయట వచ్చేస్తుంది. అది బయట వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భూమి కంపిస్తుంది. ఇది 5.3 అనేది మధ్య రకమేనండి. ఎందుకంటే లెస్ దాన్ 2.5 మామూలుగా స్కేల్లో వస్తే మనకు అసలు ఎటువంటి మనం వాటి యొక్క భూకంపం జరిగింది అనేది మనం సెన్స్ చేయలేం. అంటే చూడడానికి కూడా ఏదన్నా కదలికలు కానీ ఇలాంటివి మనకు అసలు మనం గుర్తించలేమన్నమాట. 2.5 దాటిన తర్వాతనే మనం ఏదన్నా కానీ
ఏదన్నా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల ఏమన్నా కానీ ఒక వస్తువులు కానీ ఇంట్లో వస్తువులు కానీ ఎక్కడన్నా కానీ కింద పడ్డం కానీ ఇలాంటివి మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. సో ఇప్పుడు వచ్చిన 5.3 అనేది ఏంటంటే 5.4 వరకు 2.4 లెస్ దాన్ 2.5 2.5 టు 5.4 5.5 నుంచి 6 తర్వాత 6 టు 6.9 6.9 నుంచి తర్వాత 7 నుంచి 8 అనేది చాలా తీవ్రత ఎక్కువగా ఉండేదన్నమాట. మనకి ఇప్పుడు వచ్చిండేది 5.3 అనేది 2.5 టు 5.4 మధ్యలో పడింది. సో దీనివల్ల ఏంటంటే సో చాలా తక్కువ మోతాదులో మనకి ఇంట్లో వస్తువులు కానీ లేకపోతే ఒక బిల్డింగ్స్కి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ సంబంధించినటివి ఏదైనా కానీ ఒక చిన్న క్రాక్స్ కానీ చిన్నవి మైనర్ క్రాక్స్ అంటాం, చాలా మైనర్ క్రాక్స్ పడే అవకాశం ఉంటుంది. సో అంతకు మించి పెద్ద డ్యామేజ్ జరిగే పెద్ద చెట్లు పడిపోవడం అప్రూటింగ్ అంటాం అలాంటివి కానీ ఏదన్నా కానీ టెంపరీ స్ట్రక్చర్లు పడిపోవడం కానీ ఇలాంటివి అయితే జరగదు 5.3కి మనకు రిక్టర్ స్కేల్ ప్రకారంగా. సో ఇప్పుడు వచ్చిన ఈ భూకంపం ఏదైతే